బతుకమ్మ కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు, ఒక కూతురు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కుమార్తెకు కూడా వివాహం చేసి ఆమెను అన్నలకు అప్పగించి అమ్మాయి జాగ్రత్త అని చెప్పి తల్లిదండ్రులు కాశీకి వెళ్ళారు. కొన్నాళ్లకు దసరా పండుగ వచ్చింది. దసరా ఉత్సవాల్లో స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకొని మెడకు గంధం పూసుకొని చెక్క ఆడుకొనడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ కూతురు కూడా గౌరమ్మ తల్లిని ఆరాధించడం, తోటి స్త్రీలతో అలా దసరా ఉత్సవాల్లో పాల్గొనాలని ఆశపడింది. పెద్ద వదిన ఇంటికి వెళ్ళి వదినా వదినా అని పిలిచింది. నేను తలుపు తీయటకు వీలు పడదు, నీ అన్నకు నీళ్లు తోడుతున్నాను అని చెప్పింది. రెండవ వదిన ఇంటికి వెళ్ళి వదినా వదినా అని పిలిచింది. నేను తలుపు తీయటకు వీలు పడదు, నీ అన్నకు అన్నం పెడుతున్నానని చెప్పింది. మూడవ వదిన ఇంటికి వెళ్ళి వదినా వదినా అని పిలిచింది. నేను తలుపు తీయటకు వీలు పడదు, నేను అమ్మాయికి పాలిస్తున్నాను అని చెప్పింది. నాలుగవ వదిన ఇంటికి వెళ్ళి వదినా వదినా అని పిలిచింది. నేను తలుపు తీయటకు వీలు పడదు, నేను అన్నం తింటున్నాను అని చెప్పింది. ఇక మిగతా వదినలు కూడా అదే సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. ఏడవ వదిన ఇంటికి వెళ్ళింది. వదినా వదినా అని పిలిచింది. తలుపు తీయి అనగా వచ్చి తలుపు తీసింది. వదిన, నేను గౌరమ్మ ఆట ఆడుకుంటాను కాబట్టి పట్టు చీర, రవిక, బంగారు కడియాలు ఇవ్వమని అడిగింది. పట్టు చీర, రవిక, బంగారపు కడియాలు ఆ వంకెకు ఉన్నవి తీసుకొని వెళ్ళు, నేను అన్నం తింటున్నాను అని చెప్పి పట్టు చీరకు పసుపు అంటినా, పట్టు రవికకు గంధం అంటినా, బంగారపు కడియాలు సొట్టుపోయినా నీ రక్తము నా ఎదుట పెట్టుకుంటాను అని చెప్పింది. ఆయమ్మ పట్టుచీర, రవిక, బంగారపు కడియాలు తెచ్చుకుని గౌరమ్మ ఆట ఆడుకుంటూ 8 రోజులు కూడా కాలికి పసుపు రాసుకోకుండా, మెడకు గంధం రాసుకోకుండా, బిస్తీ గీయకుండా, చెక్క వేయకుండా ఉంది. 9వ రోజున అమ్మలక్కలంతా పసుపు రాసుకోకుండా, బిస్తీ గీయకుండా, చెక్క వేయకుండా ఉంటే గాడిద కడుపున పుడతారు అన్నారు. కాబట్టి కాలికి పసుపు రాసుకుంది, మెడకు గంధం రాసుకుంది, బిస్తీకిసి చెక్క వేసింది. పట్టు చీర, రవిక, బంగారపు కడియాలు తీసుకువెళ్ళి వదిన ఇవిగో పట్టు చీర, రవిక, బంగారపు కడియాలు అని చెప్పగా పిల్లకు పాలిస్తున్నాను, ఆ వంకిన పెట్టు అని చెప్పగా ఆ వంకిన పెట్టి వెళ్ళింది. ఆ తరువాత చూసుకుంటే పట్టు చీరకు పసుపు అంటింది, రవికకు గంధం అంటింది, బంగారపు కడియాలు నొక్కుపోయి ఉన్నాయి. అబ్బా, నేను చెప్పినంత పని అయింది అనుకొని భర్త బజార్ నుంచి వచ్చేసరికి పట్టుచీర, రవిక చించివేసి బంగారపు కడియాలు నలగగొట్టి తలకు వాసిన కట్టి పడుకుంది. భర్త బజార్ నుంచి వచ్చి ఏమిటి పడుకున్నావు అని అడిగితే నాకు తలనొప్పి అని చెప్పి నీ చెల్లెలను చంపి ఆ రక్తం తెచ్చి నా నొసట పెడితే నాకు తలనొప్పి పోతుంది అని చెప్పింది. భార్య వేధింపులు తట్టుకోలేక అట్లయితే నాకు చద్ది అన్నము కట్టు అని చెప్పి తెల్లవారుజామున లేచి చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి వెళ్ళి గద్దను చంపి గద్దనెత్తురు తెచ్చి పెట్టెను. అప్పుడు లేచి సంతోషముతో నల్లగా ఇళ్ళకి తెల్లగా ముగ్గు పెట్టి కట్ల కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావికి నీళ్లకు వెళ్ళింది. అక్కడ అమ్మలక్కలు ఇది ఏమిటి, కలవారి కోడలు గద్దనెత్తురు పెట్టుకోవచ్చింది అన్నారు. అప్పుడు బిందె పక్కన పగలవేసి ఇంటికి వచ్చి మళ్ళీ తలకు వాసిన కట్టుకుని పడుకుంది. బజార్ నుంచి భర్త వచ్చి ఏమిటి ఇంకా పడుకున్నావు అని అడగగా నీవు గద్దనెత్తురు తెచ్చిపెట్టావు కాబట్టి నాకు తలనొప్పి పోలేదు అంది. అట్లయితే నాకు చద్ది అన్నం కట్టు అని చెప్పి తెల్లవారుజామున లేచి చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి వెళ్ళి కాకిని చంపి కాకినెత్తురు తెచ్చి పెట్టాడు. అప్పుడు లేచి సంతోషముతో నల్లగా ఇళ్ళలికి తెల్లగా ముగ్గు పెట్టి కట్ల కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావికి నీళ్లకు వెళ్ళింది. అక్కడ అమ్మలక్కలు ఇది ఏమిటి, కలవారి కోడలు నిన్న గద్దనెత్తురు ఇవాళ కాకినెత్తురు పెట్టక వచ్చింది అన్నారు. అప్పుడు బిందె పక్కన పగలవేసి ఇంటికి వచ్చి మళ్ళీ తలకు వాసిన కట్టుకొని పడుకుంది. బజారు నుంచి భర్త వచ్చి ఏమిటి ఇంకా పడుకున్నావు అని అడగగా నీవు నీ చెల్లెలెత్తురు తేలేదు, నిన్న గద్దనెత్తురు తెచ్చావు, ఇవాళ కాకినెత్తురు, కాబట్టి నాకు తలనొప్పి తగ్గలేదు అని చెప్పింది.
ఇంకా తప్పదు అనుకుని అన్నలతో చెల్లెల్ని అత్తవారింటికి పంపుతాను అని చెప్పి అప్పుడు వారు చద్ది అన్నం మూటకట్టి ప్రయాణం చేశారు. చిన్నన్న ఆమెను వెంట పట్టుకొని కాసిని నువ్వులు మూట కట్టుకొని చీమలు దూరని చిట్టడివి కాకులు దూరని కారడివి తీసుకువెళ్ళి వెళ్ళుచుండెను. అది గమనించి చెల్లెలు అన్నయ్య అడవికి ఎందుకు తీసుకువచ్చావు అని అడగగా వర్షాల వల్ల చెట్లు పెరిగాయి అని చెప్పాడు. కొంత దూరం వెళ్ళేసరికి అన్నయ్య నాకు ఆకలి వేస్తుంది అని అడిగింది. దగ్గరున్న అన్నం మూట విప్పి అన్నం పెట్టాడు. తరువాత నాకు నిద్ర వస్తుంది అంది. అప్పుడు నా కాలి మీద పడుకోమని చెప్పగా కాలి మీద పడుకొని హాయిగా నిద్రపోయింది. కాసి నువ్వులు తలలో పోసి బాగా కుక్కాడు. బాగా నిద్రపోయింది అని అనుకుని ఇదే సమయమని తలచి చెట్టు ఎక్కి సూది వేశాడు, చావలేదు. దబ్బనం వేశాడు, చావలేదు. కత్తి వేశాడు, అప్పుడు చనిపోయింది. ఆ నెత్తురు తెచ్చి భార్యకు నొసట పెట్టాడు. సంతోషంతో నల్లగా ఇల్లలికి తెల్లగా ముగ్గు పెట్టి కట్ల కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావికి నీళ్లకు వెళ్ళింది. అక్కడ అమ్మలక్కలు ఇది ఏమిటి, కలవారి కోడలు మొన్న గద్ద నెత్తురు, నిన్న కాకి నెత్తురు, ఇవాళ మనిషి నెత్తురు పెట్టక వచ్చింది అన్నారు. అప్పుడు చాలా సంతోషముతో ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలతో వండుకొని సంతోషముతో ఉన్నది. ఇది ఇట్లు ఉండగా అక్కడ అమ్మాయి తలేమో పూలవనము, పొట్ట బావి, కాళ్ళు తాగాళ్ళు, చేతులు చాంతాళ్ళు అయినవి. తల్లి తండ్రి కాశీ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇవన్నీ చూచి ఇక్కడ పూలు బాగా ఉన్నాయి, మన అమ్మాయికి పూలు ఇష్టము కాబట్టి పూలు కోసుకొని తీసుకెళ్దాము అని పూలు కోయటకు తల్లి చెట్టు మీద చేయి వేసింది. చేయి వేయగా చెట్టు ముట్టకు ముట్టకు ఓ తల్లి పుట్టితే నీ చేయి కందేను, అంటకు అంటకు ఓ తల్లి అంటితే నీ చేయి కందేను, పాపకారి వదిన కాబట్టి దోషకారి అన్నయ్య పడబడిచి పోయే కదా అని అంది. ఇది ఏమిటి అని వారు ఆశ్చర్య చెందారు. తండ్రి చేయి వేశాడు. అప్పుడు కూడా తల్లితో అన్నట్లే అంది. ఆశ్చర్యముతో వాళ్లకు ఏమీ తోచక 6 అన్నలను, వదినలను, అత్తమామగారులను, అల్లుడు గారిని పిలిపించారు. అప్పుడు వారందరూ వచ్చి చేయి వేయగా అందర్నీ అట్లానే అన్నది. చివరికి 7వ అన్న చేయి వేశాడు. ముట్టకు ముట్టకు ఓ అన్నా ముడితే నీ చెయ్యి కందేను, అంటకు అంటకు ఓ అన్నా అంటితే నీ చెయ్యి కందేను, సూది పోటు చురచుర, దబ్బనం పోటు దడదడ, కత్తి పోటు కరకర, పాపకారి వదిన కాబట్టి దోషకారి అన్నవు పడబడిచి పోయితివి కదా అని అను. తరువాత 7వ వదిన చేయివేగా ముట్టకు ముట్టకు ఓదిన ముడితే నీ చెయ్యి కందేను, అంటకు అంటకు ఓదిన అంటితే నీ చెయ్యి కందేను, పాపకారి వదినవు నీవు చేయబట్టి దోషకారి అన్నయ్య పడబడిచిపోయే కదా అని అంది. అసలు విషయం తెలుసుకొని కూతురి కోసం పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేశారు. వాళ్ళ తపస్సుకి మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నీ కూతురు 9 రోజులు గౌరమ్మ ఆట ఆడి పసుపు పూసుకోకుండా, గంధం పూసుకోకుండా, బిత్తి గీయకుండా ఆటడం వల్లనే దోషం వల్ల ఇలా జరిగింది. మీరు ఇంటికి వెళ్ళి దసరా పండుగ వచ్చే వరకు ఉండి గౌరమ్మ ఆట ఆడి ఆ అక్షంతులు తీసుకువచ్చి ఈ చెట్టు మీద చల్లితే మీ కూతురు బ్రతుకుతుంది అని చెప్పారు. అందరూ ఇంటికి వచ్చి మరలా దసరా పండుగ వచ్చేంత వరకు ఉండి ఆ 9 రోజులు ఆటలు ఆడిన ఆ అక్షంతలను తీసుకువచ్చి ఈ చెట్టు మీద బావి మీద వేస్తారు. అప్పుడు 16 సంవత్సరాల బాలకుమార్తె లేస్తుంది. అంతా సంతోషముతో ఆ బాలికకు బతుకమ్మ అని పేరు పెట్టారు. పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల మళ్ళీ బతుకు పొందిన ఈ బతుకమ్మ ధన్యురాలు, పరమ పవిత్రురాలు. బతుకమ్మే క్రమంగా బతుకమ్మ అని పిలువబడింది. పరమేశ్వర అనుగ్రహానికి పాత్రురాలు కాబట్టి ఈ బతుకమ్మను మనమంతా ఆరాధించుకుంటున్నాము. ఈ కథ విన్నవారికి సకల సంపదలు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని పార్వతీ పరమేశ్వరులు దీవించారు.